9వ షెడ్యూల్లో బీసీల 42% రిజర్వేషన్ను చేర్చాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలాగోని బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోనే బీసీ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అలాంటి తెలంగాణలో అత్యధికంగా బీసీలు అణిచివేయబడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ 10% లేని 1-2 కులాలు మాత్రమే తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని అన్నారు. బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%. మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం 56.33. ఈ రోజు కాదు ఈ శాతం. మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఏ రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి, కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎందులో కూడా కనిపిస్తలేదు. ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అణిచివేయబడ్డటువంటి వర్గం బీసీ వర్గం. ఇవాళ రాజ్యాంగ ఆత్మ కూడా ఘోషిస్తుంది. బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%. మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం 56.33. ఈ రోజు కాదు ఈ శాతం. మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఏ రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి, కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎందులో కూడా కనిపిస్తలేదు. ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అణిచివేయబడ్డటువంటి వర్గం బీసీ వర్గం. ఇవాళ రాజ్యాంగ ఆత్మ కూడా ఘోషిస్తుంది. బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణ? మా బీసీలకు 78 సంవత్సరాలు అయినా కూడా ఏ చట్టం లేకుండా గుడికి వెళ్ళాలంటే మెదక్ జిల్లాలో, మళ్ళా నిజామాబాద్ జిల్లాలో తాళ్లరాంపూర్లో ఉన్నత వర్గాలైన రెడ్డి, వెలమ, కమ్మ వాళ్ళందరూ కలిసి వీడీసీలుగా ఏర్పడిన రాజ్యాంగాన్నే నడుపుతున్నారు. అందుకనే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి అదే చట్టము తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలి, బీసీలకు రక్షణ కావాలని మా చిరంజీవి సార్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారైన పెద్దలు ఈరోజు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిండు. దానికి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నన్ను, మా కన్వీనర్లను మరియు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కార్యవర్గాన్ని అందరినీ ఈ సమావేశానికి